కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ముదిమాణిక్యం గ్రామానికి చెందిన నిరుపేద సన్నకారు చిన్నకారు రైతు జక్కుల రాములు నూతనంగా బోరు వేసుకున్నారు. కరెంటు శాంక్షన్ కొరకు డీడీ తీయడం జరిగిందని రైతు తెలిపారు. పాస్బుక్ విధానం మారడంతో మరోసారి ఆర్ఐ సంతకంతో సీఫామ్ మీద సంతకం చేయించాలని కరెంటు అధికారులు తెలపడంతో రాములు తహసీల్దార్ కార్యాలయంలోని రెవెన్యూ ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్లి సంతకం చేయండి సార్ అని కోరగా రైతుపై నానా దుర్భాషల మాటలు మాట్లాడారని రైతు ఆరోపిస్తున్నారు. దీంతో నానా దుర్భాషలు వాడిన ఆర్ఐపై కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఆర్ఐపై శాఖాపరమైన చర్యలతో పాటు ఇబ్బంది పెట్టిన ఆర్ఐని సస్పెండ్ చేయాలని కలెక్టర్కి విన్నవించినట్లు రైతు తెలిపారు. ఈ విషయంపై ఆర్ఐ సంతోష్ ను వివరణ కోరగా రైతు తీసుకుని వచ్చిన సి ఫామ్ మీద ఎలాంటి విషయం రాసుకొని రాకపోవడంతో ఫామ్ అక్కడ ఇచ్చి వెళ్ళమని ఎంత చెప్పినా వినక నన్ను సస్పెండ్ చేయిస్తానని అనడంతో చాలా బాధాకరమని అన్నారు. కావాలనే ఉద్దేశపూర్వకంగా ఫోన్ రికార్డు పెట్టుకుని నాపై ఇలా ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. నా పేరు జక్కుల రాములు. నిన్న నాకు ఒక పని అవసరం పడి మండలానికి పోయినా మన కరెంట్ ఆఫీసర్లు డీడీ పేపర్ మీద సంతకాలు పెట్టించుకురమ్మంటే ఆర్ఐ దగ్గరికి పోతే ఏందా పో అని అటు వాడేసిండు. నువ్వు బోర్ పర్మిషన్ తీసుకురా, ఇది తీసుకురా, అది తీసుకురా అని అక్కడ కూర్చుంటే పెట్టిండు. 1-2 గంటలు చూసినా అయినా కానీ పిలుస్తలేడు. అందరు చేస్తున్నాను పిలుస్తలేడు. నేను పోయి మళ్ళీ ఏంది సారు ఏమన్నా నేను కూర్చొని పెట్టినంటే పోవా ఏంది నీ పర్మిషన్లో పోనా తీసుకోరా పో, నువ్వు ఇప్పుడు ఫోన్ చేసినా నేను చెయ్యా ఏం పిక్కుంటావు పిక్కపో అన్నాడు. అంటే నేను సారు మీరు ఎందుకు ఇట్లా చెప్తుర్రు, నా మీద ఎందుకు ఖర్చు కట్టిరు, అంతకుముందు నేను పాస్బుక్ల గురించి కొత్త పాస్బుక్ల గురించి కావాలంటే 5,000 లంచం అడిగిండు. లంచం అడిగితే నేను ఇవ్వలేదు. ఇవ్వకపోతే నా మీద ఖర్చు కట్టి నేను కలెక్టర్ దగ్గరికి పోయి కంప్లైంట్ ఇస్తానంటే నువ్వేం పిక్కుంటావో పిక్కపో, నీతో ఏం కాదని నాతో గొడవ పెట్టుకున్నాడు. నేను వచ్చి అలా కలెక్టర్కు కంప్లైంట్ చేసిన.